మీకు ఎక్కువ నచ్చింది ఏంటి? తీసిన ప్రతి షాట్స్ మోహన్ లాల్ ఉన్న ఫుల్ లెంగ్త్ ఉన్నంత వరకు స్క్రీన్ ప్రెసెన్స్ అయినది. తర్వాత మొత్తం అందరు యాక్టింగ్ ఇచ్చేపడేసారు. మోహన్ లాల్ ఎంట్రీస్ సేమ్ మన ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉట్టి కూర్చుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పృథ్వీరాజ్ డైరెక్షన్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ డైరెక్షన్ గురించి తెలిసిందే. లూసిఫర్ చూసిన వాళ్ళకి లూసిఫర్ 2 కంపల్సరీ వస్తారు. అది బట్ దీనిలో ఒక పాయింట్ తీసుకొని మొత్తం స్టోరీ అంతా లాగ్ అయినట్టుందని చెప్తారు చాలా మంది. ఏమంటారు? అట్లేం లేదండి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసేటప్పుడు మనకి లాగ్ అనిపిస్తుంది, కానీ లూసిఫర్ గాడ్ ఫాదర్ చూసినాక మనకి చాలా అనిపిస్తుంది. లైక్ దాంట్లో కొంచెం మెయిన్ ఫోకస్ చిరంజీవి గారిని చూపించారు. దీంట్లో అట్లా కాదు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఏం క్యారెక్టర్ది స్పెషాలిటీ అని చూపించారు. దానికి నెక్స్ట్ పార్ట్ కూడా ఉందంటారు. దాని గురించి ఏమైనా రివీల్ చేశారు? నెక్స్ట్ పార్ట్ గురించి చిన్న గ్లిమ్స్ ఇచ్చారు, ఉంటుంది అని చెప్పేసి లాస్ట్లో రివీల్ అవుతుంది. దాంట్లో ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉంది అట్లా అంటున్నారు. అంటే ఇది స్టార్టింగ్ స్పెషల్ ఎంట్రీ ఉంది, అంటే క్యామియో వస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఎంట్రీస్ వస్తూ ఉంటుంది కదా. మ్యూజిక్ ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది బ్రో? అంటే చాలా గ్రాండియర్ గా 5 out of 5 చాలా కంట్రీస్ తీసుకెళ్ళి చూసినట్టున్నారు కదా. 5 out of 5 అనిపించిందా లూసిఫర్ 1 కి 2 కి ఏమైనా కంపారిజన్? లూసిఫర్ 1 కంప్లీట్లీ కేరళ దాంట్లో నుంచి, ఇది అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయింది. ఓకే. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేపడేసి. ఓకే. సో ఇంకా అంటే ప్రభావం ఏమైనా ఉంటుందా ఏదండి? పార్ట్ 3 ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? పార్ట్ 3 ఈజీ కెమెరా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇట్లే ఆడియన్స్ వస్తారు, సేమ్ ప్రీ సేల్స్ జరిగింది ఎట్లా జరిగిందో సేమ్ అట్లనే వచ్చేస్తాయండి. సో ఇప్పుడు L1 తో అది డాకుమారాజ్ కాదండి, వేరే ఇది. సో L1 తో అంటే లూసిఫర్ 1 తో పోల్చుకుంటే 2 కొంచెం స్టాండర్డ్స్ పెరిగాయి. స్టోరీ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కానీ అలా ఏమన్నా? స్టోరీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, అదే వాళ్ళ IUF పైన పోతుంది సినిమా కూడా. దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ కి దాని స్పెషాలిటీ చూపించారు. అంటే స్టార్టింగ్ కేరళ, సో అక్కడ ఎలా అనిపించింది? అంటే రిసీవింగ్ కానీ అక్కడ అంటే వాళ్ళకి ఇక్కడ మేము పోయిన స్క్రీన్ మొత్తం క్లాప్స్ తో వినిగిపోయింది. అంటే మనకి వినిపించాలన్నా క్లాప్స్ మొత్తం. ఐ థింక్ మచ్ మోర్ ఎలివేషన్స్ ఇచ్చుకోలేదని అని అనిపించింది. ఎలివేషన్స్ ఉన్నాయన్న, జస్ట్ లాస్ట్ ఇద్దరు కలిసినప్పుడే కొంచెం ఎలివేట్ లేదండి. అంటే మాక్సిమం హీరో 1 మోహన్ లాల్ ఉండే, డైరెక్టర్ పృథ్వీరాజ్. కానీ పృథ్వీరాజ్ క్యామియో ఫస్ట్ పార్ట్ లో క్యామియో ఉంది. వాట్ అబౌట్ పృథ్వీరాజ్ అని చెప్పేసి సినిమాలో చెప్తున్నారు. ఇక లాలెటన్ అంటే మోహన్ లాల్ స్క్రీన్ మొత్తం ఆయనదే స్క్రీన్ అన్నది. హిందీ రానివ్వంటే దాంట్లో ఫస్ట్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పినట్టే 41 minutes ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం హిందీలోనే ఉంటుంది. తర్వాత సబ్ టైటిల్స్ ఉంది. మనకి సబ్ టైటిల్ ఆడియో అవసరం లేదు, విజువల్ చాలు. సో ఒక 500 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ దిస్ మూవీ? 1000 టచ్ అయిపోతుంది. KGF ఎట్లా తీసుకున్నామో అట్లనే పోతుంది ఇది కూడా. KGF 11 ఎలివేషన్స్.